ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Yes, over to media. Hi Pradeep garu. Hi Pradeep. Here. Hi sir. Sir. Advance happy Diwali. Thank you sir. Happy Diwali. ఒక blockbuster trailer, blockbuster vibe. Sir, seems like you have a lot of fans. I think you have to get up and show a hi to everyone. Okay sir. Sir. Yes. Can you understand Telugu? Sir, I can understand. మీకు ఆ క్యూట్ అనే పదం ఎందుకు నచ్చలేదు ట్రైలర్లో? Cute and a moment. ఆ క్యూట్ అని అనగానే మీరు ఏంటి క్యూటా? Oh, yeah, I'm asking you like ఎందుకు అంత ఫైర్ అయ్యారు? director's dialogue. I'm just telling sir. అంటే క్యూట్ అంటే మీకు ఇష్టపడలేదేమో అని. Yeah. No, I like the word cute. She is cute only. That is director's dialogue. I can't. Jokes apart, actually when I saw this trailer, but a lot of in-depth movements, emotional dialogues, and it seems that story revolves with emotion. Okay. But trailer may be connected to youth. Yeah. But the main core element of the story is revolving around emotions of Yes, the sir. you and around heroine and Yes, extra. yes. Can you elaborate this something? Sir, it forms the main core plot. So what we thought is that we should not reveal the main crux of the movie because it comes like a twist in the film. So we have just shown the entertainment portion. This entertainment is guaranteed for sure, but we'll have few surprises more which we can't tell now, so that because it is like they'll the essence of it will not be experienced in the theaters. Yeah. So it's more of a deep emotional movie only. Sharath garu, I'm very much jealous to see you, sir. ఎందుకు సార్? Because మీరు సార్ వాళ్ళతో మమిత గారు లేదు ఉన్నారు, సార్, రాధిక గారు ఉన్నారు, మీరు అందరూ ఉన్నారని హీరోస్తో చెప్పారు. సమానంగా నాకు జలస్ అయిపోయింది. రాధిక గారు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పారు కదా, ఆ, నేను డౌట్ అయిపోయింది. రాధిక గారు ఇక్కడ ఏమో మీరేం దాచారో లోపల నాకు తెలియలేండి, కానీ మీరు కూడా దాచే ఉంటారు. అది రాధిక్ గారికి తెలియాలి. బట్ ఎనిహో హీరోలు షర్ట్లెస్గా చూపించడం చూశాను, కానీ మీరు షర్ట్లెస్గా ట్రైలర్లో కనపడడం సర్ప్రైజ్. లేదు సార్, కర్ణన్ అయిపోయాను పిక్చర్లో. సడన్గా ప్రదీప్ కమ్స్ వితౌట్ అ షర్ట్, నేను నా షర్ట్ ఇస్తున్నాను. అది సీన్. రవి గారు సార్, చాలా ఒక సైలెంట్ హిట్తో వస్తున్నట్టు కనిపిస్తుంది దివాళీకి. షూర్ షాట్ పెద్ద హిట్ సార్, పెద్ద హిట్తో వస్తున్నట్టు కనిపిస్తుంది. సో మీరు అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పడం తప్ప ఇంకేం లేదు ప్రస్తుతానికి మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రదీప్ గారు, Yes, ma'am. మీరు చెన్నై నుంచి ఓజీ మూవీ చూడడానికి వచ్చారు కదా, Yes, yes. Yeah. ఆ థ్రిల్ చూసారు కదా, ఎట్లా అనిపించింది మీకు? హౌ డు యూ ఫీల్? The vibe was extraordinary, ma'am. Like, what a craze he has. Like, PK fans, yes. So what a craze he has. I just came to experience that, like, from like shooting, because Anil sir, the co-producer of this movie, used to tell me like you have to experience the vibe coming to Hyderabad and see it. So I just came for the sake of it, and it was extraordinary. ఓకే, రవి గారు, యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని సినిమాలకి చెన్నైలో థియేటర్స్ ఇవ్వట్లేదు తెలుగు సినిమాలకి అనేది ఉంది. బట్ ఇక్కడ చూస్తే మనకి ఏ మూవీ అయినా కూడా థియేటర్స్ ఓపెన్గానే ఇస్తారు. ఆ స్టార్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, దేని ఒక దాన్ని బేస్ చేసుకుని. దీనికి ఏం చెప్తారు? కొంతమంది అక్కడ మనకి మన మూవీస్కి థియేటర్స్ రావట్లేదు అనేది ఒక నెగిటివ్ టాక్ కూడా ఉంది, ఎందుకంటే దివాళీకి మనకి ఇక్కడ చాలా మూవీస్ వస్తున్నాయి. సో దాని గురించి. అలా ఏం ఉండదండి. ఇప్పుడు దీవాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు. ఓకే, అక్కడ కంపారిటివ్గా మనకన్నా థియేటర్స్ నెంబర్ తక్కువ. థియేటర్స్ మనకి 1800 ఎంత ఉన్నాయి, అక్కడ ఉన్న 600 700 ఇఫ్ ఐఎమ్ రైట్, లేకపోతే మ్యాక్సిమం 800 ఉంది. సో ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. ఒకటేమో ఎక్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్, YZ అలా క్యారీ చేస్తున్నాయి అన్ని సినిమాలు. ఫస్ట్ డేకి టాక్ని బట్టి అవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. యూ గివ్ ద బెస్ట్ కంటెంట్, పెద్ద హిట్ కంటెంట్ ఇవ్వు, తీసుకెళ్ళు. అంతేగాని ఊరికి థియేటర్లు రావట్లేదు అవన్నీ, దట్ ఈజ్ నాట్ లైక్ దట్. అంటే ఇప్పుడు మనకు ఒక రూల్ ఉంది, పొంగల్ టైంలో ఓకే వీ హ్యావ్ సమ్ ఇది అట్లా. ఇప్పుడు ఇదంతా అందరికి ఓపెనే కదా, దట్ ఈస్ నాట్ లైక్ దట్.
ఇప్పుడు మనం ఎవరిని అలా ఆ విధంగా బ్లేమ్ చేయొద్దు. ఇప్పుడు నిజంగానే మన పొంగల్ టైంలో దానికి ఒక డిబేట్ ఉంది, అవన్నీ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు అక్కడ దివాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. అండ్ అగైన్ మరి మీరు దేని ఉద్దేశించి అంటున్నారు నాకు తెలియదు, కానీ నేను జనరలైజ్ చేసి చెప్తున్నా అది. ఓకే, దాంట్లో ఏ సినిమా బాగుంటే ఆ సినిమా షోలు మ్యాక్సిమం వచ్చేస్తాయి. అది అసలు ఎవరికి వరి అవ్వాల్సింది లేదు, ఎవరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. సో ఈ సినిమా గురించి కూడా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ సినిమా అండి, బ్రహ్మాండంగా ఉంది, బ్లాక్ బస్టర్ సినిమా. దాన్ని మించి ఇంకోటి రానివ్వండి, వీఆర్ వెల్కమింగ్, అలా రావాలని కోరుకుంటున్నాం. మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు ఇస్తాం, దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు. మేము ఎన్ని షోలు వేసుకున్నాం సరే, నిజంగా దాన్ని దాటి ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఏమైనా ఉంటే కనుక నేను సభాముఖంగానే చెప్తున్నా, అదే మన అందరు జర్నలిస్టుల ముందులే మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు ఇస్తాం. దట్ వోంట్ బి ఏ ప్రాబ్లమ్ అండి అసలు. ప్రదీప్ గారు ప్రదీప్ గారు, యువర్ లాస్ట్ 3 films, లవ్ టుడే కానీ లేకపోతే డ్రాగన్ ఆర్ అండ్ దిస్ ఫిలిం, it looks like there is a pattern. Your films are targeting youth and you play an underdog who faces so many problems and insults, and later you redeem, or there is a connection in all the 3 films, like youth centric and how we say it, identifying youth insecurities of the youth. Okay. So what is the plan exactly when you select a script or something like that? That is a very clear plan, sir. When I hear the script, if I like it, I'm doing it. That is the only plan I have. If it is interesting, that's it. And I feel the pattern in all the 3 films is entertainment. That is the only pattern I follow. If it is entertaining. In Love Today, yeah, I had a grey shade who turns into a very good person. And in Dragon also, he's not so good, but he realizes his mistakes, he turns into a good person. In Dude, from the start, he's a very good person. So, we are breaking that. Few are saying like, I'm doing romance films, love films, totally. Dragon is not a love film at all. Dragon is a coming of age film. How a person overcomes like 48 years is a very different script. So for me, I'm choosing very different stories. The only similarity is entertainment. Yeah. ఓకే, ఆల్ ది బెస్ట్. రవి గారు సార్, ఇందాక మీ స్పీచ్లో ఎగ్జిబిటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఇది కూడా కంటిన్యూ అవ్వాలని చెప్పి ఒక మాట అన్నారు. మీరు ప్రొడ్యూసరు ప్లస్ డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటర్ అన్ని బిజినెస్లోనే ఉన్నారు కాబట్టి అసలు ఇప్పుడు దాకా గ్రాఫ్ ఏంటండి ఇయర్ అండి? అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు లేటర్ హాఫే బాగుంటుంది అనుకున్నామండి. ఎందుకంటే స్టార్టింగ్లో సమ్మర్ అంతా పోయింది, సినిమాల రిలీజ్ పెద్ద లేవు కదండి. సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి కొంచెం ఇది, ఆ తర్వాత ఈ లాస్ట్ క్వార్టర్లోనే బాగుంటుంది అనుకున్నాం. సెప్టెంబర్ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చినాయండి? మిరాయి వచ్చింది, కిష్కిందపురి వచ్చింది, ఆ నెక్స్ట్ వచ్చింది బ్లాస్టర్ ఓజీ, ఆ తర్వాత కాంతారా వచ్చింది, మధ్యలో లిటిల్ హార్ట్స్ బ్రహ్మాండంగా చేసింది కదండి. ఇట్లా వరుసనే వీక్ బై వీక్ చాలా మంచి సినిమాలు పడినాయి. అలాగే మళ్ళీ 17th కా ఉంది, కే ర్యాంప్ ఉంది, జతగా నీ తెలుసు కదా, జత కలిసి అని వస్తుంది, తెలుసు కదా ఉంది, మన మిత్రమండలి ఉంది, మన డూడ్ ఉంది. 4 మీకు కంపల్సరీ 2-3 అయితే ఫైర్ అవుతాయి కదండి. అంటే మళ్ళీ ఈ సీజన్ మంత్ ఎండ్ దాకా ఉంది. మంత్ ఎండ్కి మళ్ళీ బాహుబలి ఉంది, మళ్ళీ మా రవితేజ గారిది మాస్ జాతర ఉంది. ఇక సార్ ఇక మళ్ళీ నవంబర్ అన్ సీజన్ ఏదో అంటారు, మళ్ళీ లాస్ట్లో మా రామ్ గారి సినిమా ఉంది, డిసెంబర్లో అఖండ ఉంది. ఇంకేం సార్ ఇక కంటిన్యూస్ బాగుంది కాదు సార్, టాప్ టు బాటమ్ డ్యూడ్ అయిపోయినట్టున్నారు. మిగతా పక్కన ఉన్న సినిమాలు ఏమీ అనట్లేదు, మీకు పేర్లు మర్చిపోతున్నారు. లేదు సార్, నాకు ఫస్ట్ నుంచి అది నాకు జత కలిసి అని వచ్చేసేది ఎందుకో, అది చిన్న సాఫ్ట్ టైటిల్లో ఆ చిన్న మిస్ అవుతా ఉన్నా నేను. లేదు ఆ సినిమా సాంగ్స్ చూశారు కదండి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సరే అండి, ఇంకొకటి కొన్ని సినిమాలు బాగా పెద్ద ఓపెనింగ్ తీసుకుంటున్నాయి, అది సస్టైన్ అవ్వట్లేదని చెప్పి డిస్ట్రిబ్యూటర్ సర్కిల్స్లో చాలా కొంచెం పెద్ద సినిమాల గురించి మీ ఒపీనియన్ ఏంటి?
సార్ కంటెంట్ మీకు 100కి 90 మార్క్స్ ఉంటే ఆ రెవెన్యూ చేస్తుందండి, 80 ఉంటే 80, 70 ఉంటే 70 అంతే. ఇప్పుడు మన ఓజీ ఉంది, ఓజీ సెకండ్ వీక్ కూడా కాంతారా పెద్ద రిలీజ్ అయినా కూడా ఎంత స్ట్రాంగ్ ఫుల్స్తో వెళ్ళిందండి. ప్రాక్టికల్ చూసాం, కంటెంట్ కనెక్ట్ అయ్యిందా బ్రహ్మాండంగా చేస్తున్నాయి సార్ అంతే. శరత్ కుమార్ గారు. సార్ ఇప్పుడు తాలిబొట్టు విషయానికి వస్తే కనుక ఆయన ఒక డైలాగ్ చెప్పారు కదా హీరో. నేను చెప్పాను ఎలాగ వింటున్నారు మీరు? వాయిస్ వచ్చిందా? వాయిస్ తెలిసిపోయిందా తాళి Sorry? గురించి? అదే అదే ట్రైలర్, అదే నేను అడుగుతాను. ఫేస్ రాలే అప్పుడు తాళి గురించి నేను మాట్లాడింది నా వాయిస్తో. అయితే తాలిబొట్టుకి సంబంధించి ఇప్పుడున్న జనరేషన్ కొంచెం వాల్యూ పరంగా చూస్తే అది కొంచెం తగ్గింది. సో అతను చెప్పిన డైలాగ్ కూడా తాలిబొట్టుకి కాదు, దాని వెనుకున్న ఫీలింగ్స్కి ఇవ్వాలి అని చెప్పి. సో మీరు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా కావచ్చు, రాధికా శరత్ కుమార్ దీంట్లో చెప్పండి ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే ఏంటి? ఐ మీన్ సీనియర్. సో ఏం చెప్తారు? సరిగా అడగాలి కదా, నేను కూడా జర్నలిస్ట్ కాబట్టి మీరు అడిగింది ఏమని చెప్పాలి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు వచ్చి చెప్పాలి. ఐ మీన్ సీనియర్ ఆర్టిస్ట్. సీనియర్స్ ఆర్టిస్ట్గా ఎక్స్పీరియన్స్ ఉంది చెప్తున్నారు. ఓకే చెప్పండి. సో ఈ వాల్యూ తగ్గడాన్ని ఎట్లా చూస్తారు? ఫీలింగ్స్కి అంటే ఐ డోంట్ థింక్ వాల్యూస్ హెస్ గాన్ డౌన్ అండి, అట్లా ఏం లేదు. వాల్యూస్ ఇస్ దేర్, అవర్ కల్చర్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ దేర్, అండ్ హౌ యూ అప్రోచ్ సర్టన్ థింగ్స్. మూవీస్ జస్ట్ లైక్ ప్రదీప్ గారు చెప్పినట్టు, ఇట్ జస్ట్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ ఇస్ దేర్, లాట్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ద ఫిలిం. బట్ ద డైలాగ్ దట్ ఈస్ సేయింగ్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్. యూ షుడ్ సీ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ ఉమెన్. అదే వాళ్ళు చెప్పారు అక్కడ. It is not only tying the thali and then going about your own self. It's not that. The value for the thali has to be understood by both the persons, man and wife. Ade chepparu. Yeah, thank you. Pradeep garu, don't take in negative. మీరు హీరో మెటీరియల్లా ఉండరు, బట్ మీ సక్సెస్ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక 2 మూవీస్కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. సో దాని వెనక్కి ఉన్నది హార్డ్ వర్కా, లక్కా? I'll tell you. అండి మీరు ఓకే, సారీ ప్రదీప్, ఐమ్ టేకింగ్ ద మైక్ బికాస్ ఐ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఐవ్ డన్ 170 ఫిల్మ్స్. యూ కెనాట్ సే ఏ టు జెడ్ హూస్ ద హీరో మెటీరియల్ అండి. ఎవ్రీబడి ఓవర్ ఈజ్ ద హీరో మెటీరియల్. అది ఎలాగ చూడ్డానికి హీరోగా కనపడాలంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫికేషన్ ఫర్ హీరో కదా. అ పర్సన్ డూయింగ్ ఎనీ యాక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి బెనిఫిటింగ్ ద సొసైటీ ఈజ్ ద హీరో. సో దానివల్ల మీరు అడిగింది అది నెగటివ్ క్వశ్చన్ కాదు. మీరు అడిగింది సార్ మీరు లైక్ శరత్ కుమార్ అట్టు ఒక బాడీ బిల్డర్గా కనపడలేదు నేను అడిగే. ఓకే రవి గారు హాయ్ అండి. I'll tell you. Yeah. Hard work, luck. Yeah. Hard work is there. And obviously, I've been thinking over few months and all, the love I'm getting and all those things, like even when yesterday I went, there are a lot of talented people like me I've seen, and a lot of them, but this has happened to me. I think it also has God's grace. So it is hard work and God's grace. And more important is that I think people see themselves in me. So when they see the screens, they feel they are the hero. They are acting in it, and they are doing the romance. They are fighting. So when they see themselves in me, I'm already a hero. That's it. So thank you. I love you. Thank you. Yeah, that's it. రవి గారు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు మీరు. ఇందాక ఈవెంట్ బయట కానీ ఇప్పుడు ట్రైలర్ తర్వాత కూడా ఈ సినిమా గురించి బాగా చెప్తున్నారు. అండ్ ఈ టీం గురించి చెప్పండి, వీళ్ళు పడ్డ కష్టానికి ప్యాషన్కి. మీరు చెన్నై వెళ్ళి చూసి వచ్చాను అన్నారు కదా, సో కాన్ఫిడెంట్గా చెప్పండి ఎలా ఉంది సినిమా. అయితే చాలా బాగుందండి, చాలా పెద్ద సినిమా అవుతుంది. మామూలుగా నా యూత్ జెన్జీ కనెక్షన్తో పాటు అసలు ఫ్యామిలీ ఎమోషన్లు ఇవన్నీ కూడా అదిరిపోతాయి. చాలా పెద్ద సినిమా అవుద్ది. సరే, అయితే మీరు అడిగిన దానికి ఎలాంటి సినిమా
మా డే 1 నుంచి ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక అండి. బ్రహ్మాండమైన కంటెంట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 65-70 డేస్లో చక్కగా బిగిన్ చేసి ఫాస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ క్వాలిటీ కంప్లీట్ చేయాలి. ఇలా మనం విత్ ఇన్ ద బడ్జెట్ చేయాలి. సినిమా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 4వది మనం చూసుకోగానే మనం పిచ్చ ఎగ్జైట్మెంట్తో అది భలే సినిమా చేసామో అనిపించాలి. ఈ 4 మేము గత 10 ఏళ్ళ నుంచి అన్వేషిస్తూనే ఉన్నాం. ఈ 4 కలిసినది ఎప్పుడు కుదురుతుందని దిస్ ఈజ్ ద వన్. చాలా కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు. రవి గారు సార్, అదే ఇప్పుడు చెప్పిన 4 పాయింట్స్ ఉన్నాయి కదా, అసలు 4 పాయింట్లో 3 పాయింట్స్ అన్న సినిమాల్లో టిక్ అవుతున్నాయి మన తెలుగు సినిమాల్లో, అంటే ఎక్కువ ఎస్పెషల్లీ నెంబర్ ఆఫ్ డేస్ గురించి. అంటే మనోళ్ళు అంటే కంటెంట్ బట్టే అండి. ఇప్పుడు వివేకాత్రేయ గారు ఉన్నారు, ఆయన యాక్చువల్గా ఆయన చేసిన ఎంటర్టైన్మెంట్లు ఇలా చేయగలడు, కానీ కొంచెం కాంప్లికేట్ చేసుకున్న ఈ నెంబర్ ఆఫ్ డేస్ కొంచెం పెరుగుతుంది, కానీ సినిమా డెఫినెట్గా బ్రహ్మాండంగా తీస్తాడు. దానికి అంటే అవన్నీ కరెక్ట్గా ఆ కంటెంట్లో అన్ని రోజులు అయ్యేటట్టు ఉండాలండి. ఇప్పుడు మనోళ్ళు భారీ పెద్దగా రాస్తే నువ్వు 60 రోజుల్లో చేయాలని చేయలేరు కదా. అంటే మైత్రి చేసిన చాలా సినిమాల్లో ఎక్కువగా వినిపించేది అదే, ఆ డేస్ కొంచెం షార్టర్ అయి ఉంటే ఇంకా రిజల్ట్ వేరేలా ఉండేదని చాలా సినిమాలకు వచ్చింది. అది డెఫినెట్గా అదో ప్రాబ్లం ఉందండి. ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉందో దాన్ని అయితే ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి అందరూ కూడా, ఎందుకంటే కొంచెం తక్కువలో అయితే ఇంకా తక్కువగా అందరూ హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా కింద డిస్ట్రిబ్యూటర్లు. ఇప్పుడు ఈ సినిమా కంఫర్టబుల్గా ఉన్నాం, తమిళనాడు డిస్ట్రిబ్యూషన్కి ఓన్ రిలీజ్లానే ఆంధ్రాలో కూడా అంతే. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా కింద బయరు హ్యాపీగా ఉన్నాడు, వాళ్ళు థియేటర్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిండి వసూలు చేయరు. ఇవన్నీ అడ్వాంటేజ్ కదండి డెఫినెట్గా. అందుకే ఆ తక్కువ డేస్లో అనుకున్న బడ్జెట్లో సినిమా తీయగలిగితే స్టార్ట్ టు ఫినిష్ అందరూ కింద నుంచి పైదాకా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అదే లేకుండా ఇది ఇంకో 40 కోట్లు ఎక్కువైంది అనుకోండి సార్, ఆటోమేటిక్గా మేము ఎన్ఆర్ఏ అనాలి, డబ్బులు కట్టమనాలి, వాళ్ళేమో నెక్స్ట్ సినిమా ఎవరేమో అని చెప్పి మళ్ళీ వాళ్ళు పాపం ఇష్టం ఉన్నా లేకపోయినా డబ్బులు తేవాలి, ఇవన్నీ ప్రాబ్లమ్సే కదా. సో దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ప్రొడ్యూసర్గా ఆ రూల్ ఎన్ఫోర్స్ చేయడం కొంచెం ఇబ్బంది అంటారా? అంటే అన్ని కథలు కొన్ని కథలకి అవ్వవు కదండి. ఇప్పుడు మనం ఎంటర్టైనింగ్ విత్ ఎమోషన్ వెళ్ళాము, దీనికి సరిపోయింది. రేపేదో పీరియడ్ సినిమా ఇలా వేసుకుంటే కనుక నువ్వు 60 రోజుల్లో తీయాలంటే 2 ఎపిసోడ్లు తీస్తారు 60 రోజుల్లో. ప్రదీప్ గారు ఇక్కడ అంటే మీరు అంటే ఈ స్టేజ్ యూత్ నుంచి వచ్చి ఇప్పుడు అక్కడ కూర్చున్నారు అంటే మీరు తీసే సినిమాలు కూడా మోర్ యూత్ రిలవెంట్గా ఉంటాయి కదా. సో ఈ యూత్కి, మిమ్మల్ని అభిమానించే యూత్కి మీరు ఏం చెప్తారు యాజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్గా? Very deep question, sir. It is like, how can I work hard and dream big, work hard, and whatever you wish will happen if you keep manifesting it. Even if it doesn't happen, not a problem. Life is not only about one thing. It has a lot of things, not only career, not only personal life or anything. There are a lot of roots to it, lot of deviations, derivations and everything. I think you just have to enjoy life. Whatever makes you happy, do it. Don't take anyone's advice is my advice. ప్రదీప్ గారు, యాక్చువల్లీ మీ ఫిల్ము ఎల్ఐకే అది దీపావళికి రావాలి కదా, పోస్ట్ పోన్ చేశారు ఎందుకు? Like, because 2 films are getting released on the same day, it is not good for both the films, sir. So like is releasing on December 18. ఇందులో హీరోయిన్ ఒక మాట ఉంటుంది, బాగుపడితే ఇద్దరం బాగుపడాలా, లేక నాశనం అయితే ఇద్దరం నాశనం కావాలి. Yeah, suits that. అదే అంటే అందులో ఇద్దరు ఉన్నారు హీరోయిన్స్, మమతా బచ్చన్ అండ్ మన రాధిక, నేహా శెట్టి. Okay. మనకి అదేరా. Yes, sir. What is the question about? That Mamita tells that dialogue, sir. Mamita. Yeah. సార్ రవి గారు, మీ నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్మెంట్తో ఉంటుంటారు, అప్డేట్స్ కూడా ఎక్కువ కోరుకుంటుంటారు. నెక్స్ట్ మీ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఉస్తాద్ శివరాత్రికి అంటున్నారు, అది ఎంతవరకు సార్?
ఇంకా డేట్ ఏం పక్కాగా ఏం అనుకోలేదు సార్. ఒకసారి హరీష్ గారు ఇప్పుడు రేపటి నుంచి షెడ్యూల్ ఉంది. కళ్యాణ్ గారు షూట్ అయిపోయింది మొత్తం, ఆయన కంప్లీట్ చేశారు. మిగతాది ఒక 20-25 డేస్ షూట్ ఉందండి. రేపటి నుంచి హరీష్ గారు బిగిన్ చేస్తున్నారు. అది ఒకసారి అయిపోయినాక ఈ ప్రాసెస్లో మొత్తం మేము మాట్లాడుకున్నాక ఎప్పుడు బెస్ట్ డేట్ అనేది డిసైడ్ చేసి వీళ్ళు సమ్మర్ మేక్ ఇట్ పబ్లిక్ అండి. సమ్మర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అది డెఫినెట్గా చాలా బెస్ట్ డేట్లోనే వస్తుందండి. ఓకే. డ్రాగన్ గురించి ఏమైనా అప్డేట్? డ్రాగన్ ఈ మంత్ షెడ్యూల్ బిగిన్ అవుతుందండి. ఇక అన్ఇంటరప్టెడ్గా నెక్స్ట్ సమ్మర్ దాకా కంటిన్యూస్ షూట్ ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. ఓకే, ప్రదీప్ గారు Yes, sir. హాయ్, వెల్కమ్ టు హైదరాబాద్. Thank you. సో ఇప్పటి వరకు టిల్ ద డేట్ దేర్ వాజ్ నో సీన్ లైక్ దట్ పెర్ఫ్యూమ్ సీన్. సో ఈజ్ దట్ ఇంటర్లింకింగ్ సీన్ విత్ స్టోరీ ఆర్ మేనరిజం ఆర్ యువర్ మేనరిజం సార్? I'm just getting ready in an excited way. సో అక్కడ ఎవరు అలా స్ప్రే It's a song montage. ప్రదీప్ గారు హియర్ సో యాక్చువల్లీ డైరెక్టర్ గారు మీకు ఈ కథ ముందు చెప్పినప్పుడు యూ రిజెక్టెడ్ అని చెప్పి విన్నాం. ఇస్ దట్ ట్రూ? ఎందుకంటే ఒక కోర్ ఎలిమెంట్ వల్ల సబ్జెక్ట్ అన్నది మిస్లీడ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం, అండ్ అగైన్ హీ రెక్టిఫైడ్ దట్ అని చెప్పి. He didn't rectify it. ఓకే. I got convinced because I didn't reject it. Like I really loved the story. ఓకే. But that crux of the film was a shocker. So I was like, if it is okay, or will they make me into comedy piece, or will it work and all. And afterwards, after 4 or 5 months, the story still kept lingering in my mind. And Ravi sir told me, this is a cult film. And still then it was like, I was doubtful only. But after some time, I just thought we have to do something new. The trailer might be like a commercial and all those. But we regular enjoyed stuff. it actually. Yeah. But it has a very new thing, then which I convinced myself like I have to do it. But what I was scared of didn't happen. Like he really portrayed it in a very mass way. So I was really happy after doing it. Yeah. So when are we going to see you as a director? And Sir also said when you direct the movie, Sir also want to play a character. So I'm writing a story, ma'am. So Still. I'm still writing. It's quite hard only writing. That's why I've moved into acting. So if at all I complete it within 4-5 months now, and if it is really good, then what others give me, I'll do it. Else I'll act in others' movie. సార్ రవి గారు, Last 2 questions, please. Yes. సార్ మైత్రి మూవీ మేకర్స్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ సార్. అంటే మీరు ఇండియాలో ఉన్న టాప్ హీరోలందరితో సినిమాలు తీస్తుంటారు, అండ్ కొత్తగా వచ్చిన ప్రదీప్ రంగనాథన్ గారిని కూడా మీరు మీతో ఒక సినిమా చేయాలని అనటం, అంటే ఒక టాలెంట్ ఎక్కడుంటే అక్కడ మీరు ఖచ్చితంగా వాళ్ళని, అంటే అంత పెద్ద బిజీలో కూడా ఒక అప్కమింగ్ హీరోలను కూడా మీరు ఎంకరేజ్ చేయటం, అతనితో సినిమా చేయాలని అని అడగటం, ఏంటి సార్ మీ స్ట్రాటజీ ఏంటి అసలు మైత్రి మూవీ మేకర్స్? ప్రదీప్ గారిని ఈ కథ ఇని వెళ్ళి అడగటం కాదండి, నేను అసలు లవ్ టుడే రిలీజ్ అయిన తర్వాత కూడా కలిసా. అంటే ఒక్కొక్క సినిమా ఇంపాక్ట్, ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉందండి, అది చూసిన విజయ్ దేవరకొండ గారు నేను సందీప్ రెడ్డి వంగాని 1 అవర్లో వెళ్ళి కలిసాం ఇద్దరిని. అంటే కొన్ని ఇంపాక్ట్లు ఉంటాయి కదా. లవ్ టుడే సినిమా చూసి ఐ వాజ్ లిటరలీ వేరే ఇది ఉండేది వెంటనే అలా. ఎందుకంటే మనకు అలా అనిపించి ఏం టాలెంటెడ్ రా అనిపిస్తే కానీ డెఫినెట్గా ఎవరైనా వెళ్ళి అప్రోచ్ అవుతారండి డెఫినెట్గా. Sir, I'll answer this, sir. Sir, he was so supportive for a first-time director that I was really emotional. Like he came and said, when I said like, sir, we will do this later, I'm just thinking if I have to do this and all, he said, I'm trying my best to make him a director. He's a debutant, sir. And you don't know how much effort Ravi sir put to make this film happen. He is one of the biggest producers in India, and that's why I said like he's such a passionate filmmaker. I wanted to say this the total story in the pre-release event. That's why I'm hiding things. Hi Pradeep. Title you by Dude UA 16+. Any reasons? Particular reason? Any? I think the crux of it, the theme of it. Yeah. Hi Pradeep.
Love Today, Pradeep Ranganathan. Yes. Dragon, Ashwin Marimuthu. Dude, Ketheeswaran. LIC, Vignesh Shivan. Who is the best director? Pradeep Ranganathan. I will like me only first, sir. Then only I will. To be truthful, I don't want to. And my also that sugar- is the safest answer. Why he can't pick names of the other Yeah. three? And science fiction movie ఎప్పటి నుంచి? I'm writing, sir. If I'll complete it. If my film is, if the script is really good, then what others give me, I'll do it. Pradeep sir, final Done, question. done. Yeah. Final question. Okay. So, as you said, people like us, average-looking guys, see ourselves in you on screen. సో మీరు లాస్ట్ సినిమాలో ఏమో సిగరెట్ చాలా స్టైల్గా టప్ అని కొట్టారు, ఈ సినిమాలో ఏమో ఇన్స్టెడ్ ఆఫ్ స్మోకింగ్ చాక్లెట్ తినమంటున్నారు. డూ యూ వాంట్ యువర్ ఫ్యాన్ డ్యూడ్స్ టు ఫాలో దట్? I would love it. Like it is just see, I did this like ask Kirti because there are a lot of phone scenes in this movie, like calling and all. So I just said to him like it will be nice if there is a special way to take my phone. So I showed him few things like can I take like this, can I do this and all. So he liked the way one of it. So yeah, chocolate. Actually, yeah, it started with phone. Then he said like we'll do it for the chocolate with cigarette and all came later. So I did it for phone because everyone has a phone. They can actually do it and feel cool about it. And cigarette thing, I think it was Kirti's idea. Like instead of let us give a good thing. Instead of smoking, we can have a chocolate. Yeah. Thank you Ah, so much. yes.